హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడా, అన్నయ్య కేసు నుంచి బయటపడితే అందరూ సంతోషంగా ఉంటారనుకుంటే ఆయన జైలుకు వెళ్ళారు. ఇంట్లో వాళ్ళందరూ ఆయన జైలుకు వెళ్ళారని బాధపడుతున్నారు. ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలయ్యా అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పాలు తీసుకొని విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. అమ్మ తులసి, సిద్ధు వచ్చాడా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకా రాలేదత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. వాడికి త్వరగా ఫోన్ చెయ్యమ్మా, ఇంటికి రమ్మని చెప్పు. వాడిని చూస్తే కానీ నా మనసు కుదుట పడదు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీ ఆరోగ్యం అసలే బాలేదు, మీరు ఎందుకత్తయ్య అంతలా కంగారు పడుతున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నా ఆరోగ్యానికి ఏమీ కాలేదు, నాకు వెంటనే సిద్ధుని చూడాలనుంది. వాడికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు తులసి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు కంగారు పడకు, తులసి ఫోన్ చేస్తుంది, అన్నయ్య కాసేపట్లో వస్తాడు. తులసి, అన్నయ్య రాగానే అమ్మ దగ్గరకు రమ్మని చెప్పు అని చెప్పి కీర్తి అంటుంది. సరే వదిన అని చెప్పి తులసి అంటుంది. అసలు నిజమేంటో తెలియట్లేదు. ఆయన కోర్టు దగ్గర నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను మాట్లాడి నిజం తెలుసుకొని ఉండుంటే బాగుండేది. నేను తప్పు చేశాను ఆయనతో మాట్లాడకుండా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు తులసి దగ్గరకు వస్తాడు. అమ్మ తులసి అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఇందాకలా మా అమ్మ అలా ప్రవర్తించినందుకు తప్పుగా అనుకోకమ్మా, మనవడిపై ప్రేమతోనే మా అమ్మ అదంతా చేసింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నాకు అర్థమైంది మోయ్య అని చెప్పి తులసి అంటుంది. తులసి, నువ్వంటే మాకెవరికి కోపం లేదు. నేను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నావని మొదట్లో నీ పైన నాకు కోపం వచ్చింది. కానీ నా భార్య విశాలాక్షి ఎమ్మెల్యే అయితే నేను కూడా ఎమ్మెల్యేనే కదా అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను. ఇప్పుడు నీ పైన నాకు ఎలాంటి కోపం లేదు తులసి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మోయ అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఈ ఇంటి పరిస్థితి నీకు అర్థమవుతుంది కదా. ఇటు చూస్తేనేమో విశాల ఆరోగ్యం అసలు బాలేదు. విశాలకి స్ట్రోక్ వచ్చింది. షాకింగ్ విషయాలు ఏవి కూడా చెప్పొద్దని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఈ సమయంలో సిద్ధు అరెస్ట్ అయ్యాడని విశాలాక్షికి తెలిస్తే విశాలాక్షి బ్రతకదమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అందుకే కదా మోయ నేను కూడా అత్తయ్యకు నిజం చెప్పలేదు అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నాకు ఒక సహాయం చేస్తావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏంటి మోయ అని తులసి అడుగుతూ ఉంటుంది. ఆ సూపర్నిక పగపట్టిన పాము లాంటిదమ్మా. తన అన్న చావుకు సిద్ధువే కారణమని తెలిసినప్పటి నుంచి ఆ సూపర్నిక నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు. అందుకే ఒక్కసారి నువ్వు పర్సనల్గా ఆ సూపర్నికను కలిసి మాట్లాడతావా అమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడమంటారు మోయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, ఆ సూపర్నిక తనకు తెలిసిన పోలీసులతో సిద్ధుని ఏమైనా చేపిస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అందుకే ఆ సూపర్నికకు ఫోన్ చేసి నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని అడుగుదామనుకున్నాను. కానీ ఆ సూపర్నికేమో నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నానమ్మా. ప్లీజ్ ఆ సూపర్నికను కలువు, నా కొడుకు సిద్ధుని ఏమీ చేయొద్దని చెప్పమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు సూపర్నికకు భయపడుతున్నారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఆ సూపర్నిక ఏదైనా అనుకుంటే సాధించే వరకు ఊరుకోదమ్మా. ఆ సూపర్నిక గురించి నాకు బాగా తెలుసు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ, మీరు ఇంతలా భయపడుతున్నారు కాబట్టి ఆ సూపర్నికను కలుస్తాను. ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగితే ఊరుకోనని చెప్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మ తులసి, జాగ్రత్త అని బసవరాజు అంటాడు. ఇక తులసి ఆటోలో సూపర్నిక ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో బసవరాజు సూపర్నికకు ఫోన్ చేస్తాడు. అమ్మ సూపర్నిక, నువ్వు చెప్పినట్టుగానే ఆ తులసికి చెప్పి నీ ఇంటికి పంపిస్తున్నాను. ఇక గేమ్ అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను. ఆ తులసి ఎలాగైనా సరే శిక్ష అనుభవించాలి. మా అన్నయ్య జీవితంలోకి నష్టజాతకురాల్లా వచ్చి మా అన్నయ్య ప్రాణాన్ని మింగేసింది ఆ తులసి. నాకు మీ అబ్బాయిపై ఎలాంటి కోపం లేదు బసవరాజు గారు. నా కోపం వల్ల ఆ తులసి పైనే నాకు నా తల్లిని, నా అన్నయ్యను, నా మేనకోడలను దూరం చేసింది ఆ తులసి. ఆ తులసిపై నేను రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి సూపర్నిక చెప్తుంది. సరే అమ్మా సూపర్నిక అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి సుబ్బు అని భార్గవ్ పక్క నుండి అడుగుతూ ఉంటాడు. ఆ తులసి వస్తుందంట. తన భర్త సిద్ధుకి ప్రాణభిక్ష పెట్టమని అడగటానికి అని చెప్పి
సూపర్నిక చెప్తూ ఉంటుంది. తను ప్రాణభిక్ష పెట్టమంటే నువ్వు పెట్టేస్తావా? ఆ సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తావా సుబ్బు అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు. నాన్న చావుకి కారణమైన ఆ సిద్ధుని వదిలిపెడతానేమో కానీ ఖుషీని నా నుంచి దూరం చేసిన ఆ తులసిని మాత్రం వదిలిపెట్టను భార్గవ్ అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆటో ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. భార్గవ్, ఆ తులసి వచ్చినట్టు ఉంది, జాగ్రత్త అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. సరే సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటాడు. ఇక తులసి సూపర్నిక ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఆగు, నీకు ఈ ఇంట్లోకి వచ్చే అర్హత లేదు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. 2 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను, ప్లీజ్ దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని తులసి అంటూ ఉంటుంది. నో, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. సుబ్బు అంతలా వస్తే కాదంటావేంటి, ఏం మాట్లాడుతుందో చూద్దాం అని భార్గవ్ అంటాడు. సరే భార్గవ్, నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని లోపలికి రాణిస్తున్నాను అని సూపర్నిక అంటుంది. ఇక తులసి లోపలికి వెళ్తుంది. ఏం మాట్లాడటానికి వచ్చావో చెప్పు అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు. శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి మా అన్నయ్య హరీష్ కారణమని ఇన్ని రోజులు అనుకున్నాము, కానీ ఆ యాక్సిడెంట్ నేనే చేశానని నా భర్త సిద్ధు ఒప్పుకున్నాడు. కానీ అది నిజమో అబద్ధమో ఎవరికీ తెలీదు. నా భర్త ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నా భర్తపై నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు సూపర్నిక, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను, అసలు నేరస్తుల్ని తప్పించుకోకుండా నేను చూస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నీ భర్తే అసలు నేరస్తుడు, ఇంకా నేరస్తుడిని తప్పించుకోకుండా చూస్తా అంటున్నావేంటి అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. ఆయన అంత దుర్మార్గుడు కాదు సూపర్నిక, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను, ఆయన ఒకరి ప్రాణం తీశారంటే నేను అసలుకే నమ్మను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒకరి ప్రాణం కాదు, 2 ప్రాణాలు పోయాయి నీ భర్త సిద్ధు వల్ల. నీ భర్తను వదిలిపెట్టను, పై ఆఫీసర్లతో మాట్లాడాను, నీ భర్తను ఎన్కౌంటర్ చేపిస్తాను, లేదంటే లాకప్ డెత్ చేపిస్తాను అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ప్లీజ్ సూపర్నిక, నీకు దండం పెడతాను, ఆయనకు ఏమీ తెలీదు, ఆయన అమాయకులు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఓ, నీ భర్త అమాయకుడా, ఏమీ తెలీదా? అయితే నీ భర్తకు బదులు నువ్వు ఈ నేరాన్ని అంగీకరించు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంతలా షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు తులసి, మా అన్నయ్య ఆస్తిపై కన్నేసి నువ్వే మా అన్నయ్యను చంపానని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించు, నీ భర్త నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. అప్పుడే నీ భర్త నా నుంచి తప్పించుకుంటాడు, లేదంటే నీ భర్తను లాకప్ డెత్ చేపిస్తాను, ఆల్రెడీ సన్నాహాలు మొదలైపోయాయి అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. వద్దు, ఆయనేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత గింజుకున్నా ఉపయోగం లేదు, నీ భర్త నిర్దోషిగా బయటికి వచ్చి నువ్వు శిక్ష అనుభవిస్తేనే నా మనసు కుదుట పడుతుంది అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. నీకు ఎక్కువ టైం లేదు, ఆలోచించుకో, ఆలోచించి నిర్ణయం తీసుకో అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ప్లీజ్ సూపర్నిక, మరొక్కసారి ఆలోచించు అని తులసి చెప్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా, నీ భర్త నిర్దోషిగా బయటికి రావాలంటే నువ్వే మా అన్నయ్యను ప్లాన్ ప్రకారం చంపించానని పోలీసుల ముందు ఒప్పుకోవాలి, అప్పుడే నీ భర్త సిద్ధు నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు అడిగిన 2 నిమిషాల కంటే ఎక్కువే టైం అయిపోయింది, వెళ్ళు, మా టైం వేస్ట్ చేయకు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. భార్గవ్, దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి డోర్ లాక్ చేయి అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. పద తులసి, సుబ్బుకి కోపం తెప్పించుకో అని భార్గవ్ అంటాడు. ఇక తులసి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆయన బయటికి రావాలి, అప్పుడే విశాలాక్షి అత్తయ్య ప్రాణం నిలబడుతుంది అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి ఆయన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, ఆయనకు ఈ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తనలో తానే అనుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఎస్ఐ తులసిని చూసి, ఓ మేడం చెప్పినట్టు ఈ తులసి కరెక్ట్గానే స్టేషన్కి వచ్చిందే అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. రండి తులసి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నా కోసమా అని తులసి అంటూ ఉంటుంది. అదే మేడం, మీరు మీ భర్త కోసం వస్తారని నాకు ముందే తెలుసు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఏమండి, నన్ను క్షమించండి అని తులసి అంటూ ఉంటుంది. ఎందుకు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం మీరు నేరాన్ని అంగీకరించి మీ పైన నేరాన్ని వేసుకున్నారు కదండి
అని తులసి అంటూ ఉంటుంది. కాదు తులసి, నిజంగానే నేను ఆ యాక్సిడెంట్ చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, మీరు అబద్ధం చెప్పకండి. మీరు ఒకరి ప్రాణం తీసే అంత దుర్మార్గులు కాదని నాకు తెలుసు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి గారు, ఏడవకండి అని ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక తులసి ఎస్ఐ దగ్గరకు వెళ్తుంది. తులసి, అక్కడికెక్కడికి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇప్పుడే వస్తాను అని తులసి ఎస్ఐ దగ్గరకు వెళ్తుంది. ఎస్ఐ గారు, శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి నా భర్త సిద్ధుకి ఎలాంటి సంబంధం లేదు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి అని ఎస్ఐ అంటూ ఉంటాడు. తులసి, ఎందుకు అలా చెప్తున్నావు అని సిద్ధు దూరం నుంచి అరుస్తూ ఉంటాడు. అవును ఎస్ఐ గారు, నేనే ఆ యాక్సిడెంట్ని చేపించాను. శ్రీకాంత్ గారి ఆస్తిపై కన్నేశాను. ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం నేను ఆ యాక్సిడెంట్ చేపించాను అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే అలా అని ఈ కాగితం మీద రాసి సంతకం పెట్టండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక తులసి లెటర్ తీసుకొని తను చెప్పిన విధంగా లెటర్లో రాసి సంతకం పెడుతుంది. ఇప్పటికైనా నా భర్తను నిర్దోషిగా వదిలేస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది. కానిస్టేబుల్స్, సిద్ధుని బయటికి తీసుకొచ్చి ఈవిడను సెల్లో వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. రండి మేడం అని కానిస్టేబుల్ తులసిని పిలుస్తూ ఉంటారు. మేడం చెప్పినట్టుగానే జరిగింది అని చెప్పి ఎస్ఐ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధుని సెల్లో నుంచి బయటకు తీసుకురాగానే, తులసి ఏం చేస్తున్నావు నువ్వు యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, మీరు మా కోసం ఈ నేరాన్ని అంగీకరించారు. మీకోసం నేను ఈ మాత్రం త్యాగం చేయలేవనండి అని తులసి అంటూ ఉంటుంది. ప్లీజ్ తులసి, ఇది అబద్ధమని చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అది అబద్ధమని మీకు తెలుసు, నాకు తెలుసండి. కానీ మీరు నిర్దోషిగా బయటికి వెళ్ళాలి అంతే అండి అని తులసి చెప్తూ ఉంటుంది. అబ్బా, ఏంటి తులసి ఇలా చేశావు? లెటర్ కూడా రాసేశావు, ఇప్పుడు ఏమీ చేయకుండా లాక్ అయిపోయావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు గారు, ఆవిడే నేరాన్ని అంగీకరించినట్టు ఒప్పుకొని లెటర్ రాశారు కాబట్టి ఇక ఎవరో ఏం చేయలేము, మీరు వెళ్ళిపోండి, ఆవిడ మా కస్టడీలోనే ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. తులసి, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు తులసి. నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నన్ను కాపాడటం కోసం నీ పైన నిందను వేసుకున్నావు కదా తులసి. నీలాంటి భార్య ఎవరికి ఉండదు తులసి. నేను నిజంగా అదృష్టవంతుణ్ణి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.